వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే డిఫరెంట్గా ట్రై చేద్దామండి. పేదవాడి యాపిల్ని తాగేసి తినేద్దాం. అదేంటి యాపిల్ అంటున్నారు, జామకాయ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? మరి ఏం లేదండి, ప్రతిరోజు యాపిల్ పండు తింటే ఆరోగ్యంగా ఉంటారని, అనారోగ్య సమస్యలు దరిచేరవనే మాటలు ఎప్పటి నుంచో వింటున్నాం కదా. అయితే పెరుగుతున్న ధరల దృష్ట్యా సామాన్య మానవుడు యాపిల్ని కొని ఆరగించే స్థితిలో లేరనే అనుకుంటున్నానండి. అలాంటి పేదవారికి కూడా యాపిల్ పండులాగా మేలు చేసే తత్వం అనేది తక్కువ ధరకు లభించే ఈ జామ పండులో ఉంటుంది కాబట్టి అలాంటి సామెత అనేది వచ్చిందండి. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం. 2 జామకాయలను అయితే నేను శుభ్రంగా తీసుకుని కడిగేసేసి ఇలా లోపల ఉన్నటువంటి పల్ప్ అంతటిని కూడా నేను తీసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడైతే ఈ పల్పు ఏదైతే ఉందో దానికి కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసి మిక్సీ పట్టేద్దాం. చేయడం చాలా ఈజీ అండి. వితిన్ 5 మినిట్స్లో మనం ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు. జామకాయలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు, తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారు అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జామకాయని అయితే తినేస్తారు. మరి మీరు కూడా తప్పకుండా ఇట్లా అయితే ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా ఉందనుకోండి, పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, దీనికి కావలసినట్లుగా నేను మిల్క్ అనేవి యాడ్ చేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం అనేది వేసి బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత జామకాయలు మనం ఆల్రెడీ లోపల ఉన్న పల్ప్ అది తీసేసి మనం పక్కన పెట్టేసాం కదా. అంటే తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే తీయండి. పైన ఉన్నటువంటి గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఎక్కడ కూడా డ్యామేజ్ కాకోకుండా జాగ్రత్తగా అయితే పల్ప్ని అయితే తీసుకోండి. ఇప్పుడైతే ఈ ఉప్పు కారంలోకి మనం జామకాయ ఉంది కదా, ఆ జామకాయని డిప్ చేయండి. అంచులు ఏవైతే ఉన్నాయో వాటికి ఉప్పు కారం అనేది బాగా పట్టేలాగా డిప్ చేయండి. ఈ జామకాయ ఏదైతే ఉందో దీని పై తొక్కలో అయితే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. అంతేకాకుండా లోపల పండు అంటే పల్ప్ ఉంది కదా, దానిలో వచ్చేసరికి ఏ విటమిన్, బి విటమిన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనిలో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, పీచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లకు కూడా ఇది దివ్య ఔషధం అనే చెప్పొచ్చండి. తిన్న ఆహారం సులభంగా కూడా జీర్ణం అయ్యేలాగా ఈ జామపండు అనేది చేస్తుంది. అందువలన జామపండు ఎన్నో మేలు చేస్తుంది కాబట్టి పేదవాడి యాపిల్ అని అంటారండి. యాపిల్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో వాటికంటే ఎక్కువ పోషకాలు ఈ జామపండులో ఉన్నాయండి. ఇవి చిన్నప్పుడు మనం అందరం చదువుకున్న పాఠాలే కదండి. ఇప్పుడైతే ఈ ఉప్పు కారంలో జామకాయని డిప్ చేసేసి ఉప్పు కారం బాగా పట్టేలాగా పక్కన పెట్టేసేయండి. ఈ ఉప్పు కారం కూడా మనం పక్కన పెట్టేయాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా దాన్ని దీంట్లో జ్యూస్ పోసుకుంటాం కదా, ఆ జ్యూస్ తాగేసిన తర్వాత ఈ ఉప్పు కారం నంచుకొని జామకాయని అయితే తినేసేయచ్చు. ఇప్పుడైతే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి జామకాయ పల్ప్ ఉంది కదా, దాన్ని అయితే ఈ జామకాయల దాంట్లోకి ఫిల్ చేసేద్దాం. ఒకవేళ గింజలు మీకు ఇష్టం ఉండదు అంటే గింజలు అనేవి ఉంటాయి కదా, అవి తగలకోకుండా ఉండాలి, కేవలం జ్యూస్ వరకే చాలు అనుకున్నట్లయితే ఫిల్టర్ చేసుకోండి. అప్పుడు గింజలు అనేవి సపరేట్ అయిపోతాయి కదా. నేనైతే డైరెక్ట్గానే పోసేస్తున్నానండి. ఇలా చక్కగా క్రీమీ స్ట్రక్చర్లో అయితే ఈ పల్ప్ అనేది వచ్చింది. అంటే నేను పాలు తక్కువ పోసినందువలన క్రీమీ స్ట్రక్చర్ అనేది వచ్చింది. మీకు కొంచెం జ్యూసీగా కావాలి అనుకున్నట్లయితే కొద్దిగా పాలు అనేవి ఎక్కువ యాడ్ చేసుకోవటమే. నేను ఎటువంటి షుగర్ కూడా దీంట్లో వేయలేదండి. మీకు ఇష్టమైనట్లయితే కొంచెం బెల్లం సిరప్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదండి, జస్ట్ ఆ పల్పు, పాలు. ఇలా 2 జామకాయల్లో కూడా ఈ మిక్సీ పట్టినటువంటి పల్పు ఏదైతే ఉందో దాన్ని అయితే ఇలా ఫిల్ చేసేసి ఒక స్ట్రా ఏదైనా రెండిట్లో కూడా 2 స్ట్రాలు వేసేసి పిల్లలకి ఇవ్వండి. ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినేస్తారండి జామకాయలని కూడా. మా పాపకు వచ్చేసరికి ఇలా జామకాయలు బ్రేక్లో పెడితే ఒక కాయ పెడితే 2-3 ముక్కలు తిని మిగతా ముక్కలన్నీ వెనక్కి తీసుకొస్తుందండి. అందువల్ల నేను ఇలా చేసి పెట్టాను. ఇలా చేసి పెట్టగానే హ్యాపీగా తాగేసేసింది. జామకాయలు కూడా ఉప్పు కారం వేసుకొని తినేసింది. రేపు కూడా ఇలాగే నాకు బ్రేక్లోకి చేసి పెడతావమ్మా అని అడిగిందండి. మరి మీ పిల్లలు కూడా ఈ మాట అనాలి అంటే మీరు ఒకసారి ట్రై చేయండి. మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత మీ పిల్లల రియాక్షన్ ఏంటి అనేది కూడా నాకు వీలుంటే కామెంట్ చేయండి. మరి మన ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తుంటే ఛానల్ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ రోజుకి ఇదే వీడియో, రేపు మరో చక్కటి వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.